తాతయ్యగుంట గంగమ్మ జాతర ముగింపు దశకు చేరుకుంది. రేపు అమ్మవారికి పొంగళ్లుంటాయి. ఎల్లుండి తెల్లవారుజామున విశ్వరూప దర్శనంతో జాతర ముగియనుంది. రేపు ఎల్లుండి అత్యంత కీలకం కావడంతో దేవాలయ ధర్మకర్తల మండలితో పాటు పోలీస్ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? విశ్వరూప దర్శన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? పార్కింగ్ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాలపై ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మహేష్ యాదవ్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పండుగగా గుర్తించిన ఈ ఏదైతే గంగమ్మ జాతరకు సంబంధించి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే రేపు అత్యంత కీలకమైన ఘట్టము. రేపు నుంచి ఎల్లుండి తెల్లవారుజామున వరకు ప్రక్రియ ముగిసిపోతుంది. రేపు పొంగళ్లతో పాటు ఎల్లుండి తెల్లవారుజామున విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. కానీ ఈ సమయంలోనే లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అదేవిధంగా విశ్వరూప సందర్శనం సమయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజామున ఇక్కడికి చేరుకుంటారు. అయితే ఇందుకోసం ఆలయ నిర్వహణ కమిటీ, ధర్మకర్తల కమిటీ ఎలాంటి ఏర్పాట్లు చేసిందన్న విషయాలు మనతో మాట్లాడడానికి కమిటీ చైర్మన్ మహేష్ యాదవ్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. రేపు అత్యంత కీలకమైన ఘట్టం ఏదైతే పొంగళ్ళు కానీ అదేవిధంగా బలులు ఇస్తే అవకాశం ఉంది. దీంతోపాటు ఎల్లుండి తెల్లవారుజామున విశ్వరూప దర్శనం, దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మా పాలక మండలి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి గంగ జాతర. మేము గత 3 నెలలుగా ఈ జాతర మీద మేము చాలా పక్కా ప్రణాళికబద్ధంగా మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. గడిచిన 7 రోజులుగా తిరుపతిలో సంబరాలు అంబరాలు అంటే విధంగా జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులందరూ కూడా చాలా సంతోషం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లపైన వచ్చే భక్తులకందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నాం. మేము రేపు తెల్లవారుతో 12 గంటల 15 నిమిషాలకి అమ్మవారికి విశేష ద్రవాలతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం 4 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా తిరుమల తరహాలో మేము విఐపీలు వచ్చే విఐపీలకు కూడా మా ఒక విన్నపం, ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళకి టైం స్లాట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు తిరుపతిలో ఉన్న ప్రముఖులందరూ కూడా మా పాలక మండలి తరఫున ఒకటే విజ్ఞప్తి, మీరు ఆ టైంలో వచ్చి దర్శనాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. మిగిలిన టైం అంతా కూడా సామాన్య భక్తులకే కేటాయిస్తున్నాం. క్యూ లైన్లో వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం తరఫున మేము ఉచితంగా మంచినీళ్ళ బాటల్ని మంచి ప్యాకెట్లు కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా పొంగలు పెట్టుకునే భక్తులు వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిన విషయం అంటే పక్కనే ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లందు అక్కడ పొంగళ్ళు పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. అక్కడ పొంగళ్ళు పెట్టుకోవడానికి పొయ్యిలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా చలువు పందులు కూడా సిద్ధం చేశారు కార్పొరేషన్ వారి సహకారంతో. మీరందరూ అక్కడ పొంగళ్ళు పెట్టుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారికి పొంగళ్ళు సమర్పించుకొని దర్శనానికి వెళ్లాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం. పార్కింగ్ ఏరియాలో ఎక్కడెక్కడ పార్కింగ్ అంటే నార్త్ ఈస్ట్ సైడ్ వచ్చే వాళ్ళకి ఇక్కడ ఇందిరా మైదానం ఉంది. పక్కనే ఉన్నటువంటి ఓల్డ్ మున్సిపల్ ఆఫీసు, ఆ ఎదురుగా ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారి పెట్రోల్ బంకుల్ని ఇటు సైడ్ 3 పాయింట్లు ఏర్పాటు చేసినాం. సౌత్ వెస్ట్ సైడ్ వచ్చే వాళ్ళకి ఇక్కడ కిషోర్ రెడ్డి గారి హౌస్ దగ్గర ఖాళీ సైటు, గ్రూప్ థియేటర్స్, పక్కనున్న పీజీఆర్ థియేటర్ దగ్గర ఇటు పక్క ఒక 3 పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే విఐపీలందరూ కూడా వాళ్ళు నిర్దేశించిన పార్కింగ్ పాయింట్లో వెహికల్స్ పార్క్ చేసి అక్కడి నుంచి టీటీడీ వారి సహకారంతో బ్యాటరీ వెహికల్స్ పెడుతున్నాం. ఆ బ్యాటరీ వెహికల్స్లో కూడా మీరు వచ్చి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బందోబస్తు పోలీసులు ఎంతమంది ఉన్నారు? ఈసారి ఎస్పీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పక్క ప్రణాళికతో వాళ్ళు అన్ని విధాల అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పక్క బయట సీసీ కెమెరాలతో పాటు డోర్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా ఎస్పీ గారు పర్యవేక్షణలో అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు క్యూ లైన్లో వచ్చే భక్తులు కూడా మొత్తం పోలీసు వాళ్ళు ఇప్పటికే ఈ రోడ్డుకే 370 మంది డ్యూటీలో ఉన్నారు. ఈ రోడ్ నుంచి కూడా ఎక్కడ వాళ్ళ పర్యవేక్షణలో నడుస్తుంది. సామాన్యులకి ఇబ్బంది లేకుండా, వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా పోలీసు వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏదైతే జాతరకు సంబంధించి రేపు జరిగే అతి ముఖ్యమైన ప్రక్రియ పొంగళ్ళతో పాటు అదేవిధంగా పెద్ద ఎత్తున జంతుబళ్ళు ఉంటాయి. దీంతో పాటు ముఖ్యంగా ఇటు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశామంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే సున్నం బొట్లు వేషాలతో భక్తులు స్వామివారి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి. తెల్లవారుజాము నుంచి ఈరోజు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. వేషాలు ధరించి మొక్కులు తీర్చుకోవడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని వీరి నమ్మకము. దీంతో పాటు చాలామంది పురుషులు మహిళల వేషాల్లో వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్న దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా వివిధ రకాల వేషాల్లో వచ్చిన భక్తులు స్వామివారి వద్ద తమ మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నుంచి.